మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ కుటుంబ కూడికలో స్తుతి ప్రార్థనలో పొందిన అందరికీ వందనాలండి. దేవుడు ఇంతవరకు మనలను మన కుటుంబాలను కంచివేసి కాపాడి ఆయన సజీవమైన రెక్కల నీడలో భద్రపరిచిన దేవునికి ఒక క్షణం స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఈ దినాన ఒకే ఒక మాట మనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. అదేంటంటే ఈ దినాన మనకు వచ్చిన వాగ్దానం ఉంది కదా. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది చూడండి. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో రాయబడిన మాట, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. మళ్ళా చదువుకుందాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఆమెను చెప్దామా? ప్రభువు ఈ దినాన ఈ మాటను మన హృదయాల్లో స్థిరపరచునుగాక. ఇంతవరకు మనం స్తుతించాం, పాడాం, ఆయన సందులో యేసు రక్త ప్రోక్షణ చెల్లించుకున్నాం, కలిసి 7 ప్రార్థనలు చేసుకున్నాం. అయితే ఈ వాక్యం ఎందుకని మనం చదువుకుంటామండి? కొంత సమయం ఆయన మాట్లాడడం ప్రారంభించాలి. ఆయన మాట్లాడితే మనకు జీవం, ఆయన మాట్లాడితే మనకు నెమ్మది, ఆయన మాట్లాడితే మనకు క్షేమం, ఆయన మాట్లాడితేనే మనకు ప్రశాంతత కలుగుతుంది. కనుక ఆయన వాక్యమైన దేవుడు ఒక చోట రాయబడి ఉంటుంది కదా, 119వ కీర్తనలో, ఆయన వాక్యము వెల్లడగుటతోడనే వెలుగు కలిగింది. ఎందుకని ఈ విధంగా ఎంత సమయం మనం వెచ్చించి ప్రార్థన చేసుకోవడం అవసరమా? ఎంత సమయం మనం ఆయన సందులో కూడుకోవడం అంత అవసరం అంటారా అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. కానీ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా. నిర్గమకాండ 30వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. 4 రకాలుగా దేవుని సందులో మనము ఆయనకు మహిమను చెల్లించాలి. ఎలా చెల్లించాలో క్లుప్తంగా నేను ఆ ఒక్క మాట మీకు చూపించి మళ్ళీ వాక్యంలోకి వెళ్తాను. చూడండి, నిర్గమకాండం 30వ అధ్యాయం 30వ అధ్యాయంలో 34వ వచనం రాయబడిన మాట ఒకసారి తీస్తే చూడండి. మరియు యెహోవా మోషేతో ఇట్లే, నేను నీవు పరిమళ ద్రవ్యములను అనగా, చూడండి అందరూ 30వ అధ్యాయం 34వ వచనం. పరిమళ ద్రవ్యములను అనగా మొదటిది జటామాంసి, రెండవది గోపిచందనము, మూడవది గంధపు చెక్క అను ఈ పరిమళ ద్రవ్యములను, నాలుగవది స్వచ్ఛమైన సాంబ్రాణిని ఎలా వేయాలని రాసింది అక్కడ? సమభాగములుగా. ఈ 4 ఒకటి ఎక్కువ వేయొచ్చు, ఒకటి తక్కువ వేయొచ్చుగా. ఒకటి మనకి నచ్చినంత తీసుకొని, ఒకటి మనకి కష్టమైనంతగా తక్కువైన తీసుకోవచ్చు కదా. కానీ ప్రభువు దృష్టిలో మనం ఎలా ఉండాలంటే, ఆయన సన్నిధిలో చెల్లించే స్తుతులైనా, ఆయన సన్నిధిలో పాడే పాటలైనా, ఆయన సన్నిధిలో చెల్లించే యేసు రక్త ప్రోక్షణైనా, ఆయన సన్నిధిలో మనం చేసే ప్రార్థన అయినా, ఆయన సన్నిధిలో మనం చదివే వాక్య ధ్యానమైన ప్రతీది కూడా ఎలా ఉండాలంటే ఇక్కడ సమభాగములుగా మార్చబడాలి. ఆమెను చెప్పండి. జకర్యా గ్రంథంలో ఒక మాట ఉంటుంది. వారట ప్రజలందరూ నిలబడి జాము సేపు వారి పాపాలు ఒప్పుకున్నారు. జాము సేపు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని, అంటే ఆ రోజుల్లో ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివారు. వారందరూ పాపాలు ఒప్పుకున్నారు. వారి పాపాలు ఒప్పుకుంటున్నారు, వారి పితరుల పాపాలు ఒప్పుకుంటున్నారు. ఎందుకని? ఎందుకు చేయాలి ఈ పని అంటే, వారు నిలుచున్న చోట మేము పాపిమయ్యా, మాలో ఉన్నటువంటి ఏదైనా అవిధేయత కానీ, అవిశ్వాసం కానీ, అక్రమం కానీ ఏది మాలో ఉండకుండా మమ్మల్ని సరిచేయవా అని వాళ్ళు సరిచేస్తున్న దేనికంటే, ఈ రోజు నీ మాట మనం చదివాం కదా, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. ఏ మనస్సు? క్రీస్తు యేసునకు ఏ మనస్సు కలిగి ఉందంటే, ఎంతసేపు ఒకరి క్షేమం కోరుకోవడమే, ఎంతసేపు ఒకరి కొరకు ప్రార్థన చేయడమే, ఎంతసేపు ఒకరికి మంచి చేయాలని తప్పించడమే. 10 మంది కుష్ఠరోగులు వచ్చి అయ్యా మమ్మల్ని బాగు చేయవా అంటే, వెంటనే ఆయన అన్నాడు, వెళ్ళండి మీరు బాగుపడతారు. వారు వెళుతూ 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 ఉండగానే మార్గంలోనే 10 మంది బాగుపడ్డారు. బాగుపడితే 10 మంది బాగుపడిన వాళ్ళు 9 మంది అనుకున్నారు, ఏదో రకంగా బాగుపడ్డం లేరా, ఏదో ఒక దేవుడు ముట్టాళ్లే, ఏదో ఒక దేవుడు మాకు ఆరోగ్యం ఇచ్చాళ్లే, ఏదో ఒక దేవుడు మమ్మల్ని స్వస్థపరిచాడు అనుకొని వాళ్ళు బాగుపడ్డాం అన్న ఆనందంలో, నా కుటుంబం ఎక్కడ, బాగుపడ్డాం అన్న ఆనందంలో ఇంక నేను ఇప్పుడు నేను ఏ పని చేసుకుని నేను వెళ్ళాలి అన్న ఆలోచన 9 మంది వెళ్ళిపోయారు. కానీ ఒకే ఒక వ్యక్తి మాత్రం మరలా తిరిగి వచ్చి యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గర నిలబడి, అయ్యా నేను బాగుపడ్డాను అని అంటే, సరే నువ్వు బాగుపడ్డావు కదా, నాకు సంతోషంగా ఉంది అని అనలేదు ఆయన. ఆయన అన్న మాట ఏంటంటే, మిగిలిన
9 మంది ఎక్కడా? బాగుపడిన 9 మంది ఎక్కడా? ఒక్కడివే వచ్చావా కృతజ్ఞతలు తెలియజేయడానికి? ఒక్కడివే వచ్చావా నా ఎదుట నిలబడడానికి? ఒక్కడివే వచ్చావా నీకు కలిగిన మేలు నా ఎదుట చెప్పి సాక్షిగా నిలబడడానికి? మిగిలిన 9 మంది ఏమైపోయారు? ఈ రోజున ఆయన ఆలోచన అంతా ఏంటంటే ఒక్కడే వచ్చాడు కదా, కానుక తక్కువ వచ్చిద్దేమో అని కాదు. మిగిలిన 9 మంది వస్తే వాళ్ళు ఏదో తీసుకొచ్చి ఇస్తారని కాదు. ఆయన ఆశ, ఆయన మనస్సల్లో ఏంటంటే వీరందరూ నశించిపోకుండా రక్షించబడాలి, వీరందరూ దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడాలి, తండ్రికి బిడ్డలుగా మార్చబడాలి, ఇదిగో ఆయన మార్గంలో ఆయన ఆలోచన చొప్పున నడిపించబడే వారిగా తీర్చిదిద్దబడాలి అని ఆయన ఆలోచన కలిగి ఆ 9 మందిని అడుగుతూ వచ్చాడు. ఇంకా మనం గమనించుకుంటూ వెళ్తే ఆయన మనస్సు ఎలాంటిదంటే, ఒక రోడ్డు అమ్మట వెళ్తున్నప్పుడు పాడి ఎదురుపడింది. ఎవరైనా కానీ ఏదైనా పాడి కానీ సమాధి పెట్టి కానీ ఎదురు పెడితే ఒక అడుగు ఆగుతారు, లేదా మరొక రోడ్డు మారుతారు, ఎదురుకు వెళ్ళడానికి ఇష్టపడరు. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారి మనసు ఏంటంటే వారెవరూ అడగల ఫలానా వ్యక్తి చనిపోయాడని కానీ, ఫలానా కుటుంబం అని కానీ, ఆమెకు ఒక్కడే కుమారుడని కానీ ఎవరు చెప్పలా. కానీ ఆయన మనసు ఏంటంటే ఆ తల్లికున్న ఒక్కగానొక్క కుమారుడు చనిపోయాడు, ఆ ఇంటికి పోషించేది ఆధారం లేదు అని చెప్పి వెంటనే వెళ్ళాడు, పాడిని ముట్టాడు. ముట్టగానే పాడి మీద ఉన్న వ్యక్తి జీవంగా మార్చబడ్డాడు. ఇది ఆయన మనస్సు. ఈ రోజున మనము ఎవరు నశించిపోతున్నా వారి కొరకు మనం ప్రార్థించే మనస్సు దేవుడు మనకు దయచేయునుగాక. ఎవరలా పోతే నాకేంటండి, నేను నా కుటుంబం శుభ్రంగా ఉన్నాం చాలు అని అనుకుంటే అది క్రీస్తు మనసు కాదు. దేవుని సన్నిధిలో ఈ రోజు ఇక్కడ మనం విధంగా కూడుకొని ఈ కుటుంబం వరకు ప్రార్థన చేసుకుంటే చాలు కదా. మా కుటుంబం వరకు ప్రార్థన చేయండి, మేము క్షేమంగా ఉంటే చాలు అని అనుకుంటే సరిపోద్దిగా. ఎందుకని? మా ఇంటి వారు రక్షించబడాలి, మా రక్త సంబంధికులు రక్షించబడాలి, మా తోటి వారు రక్షించబడాలి, నశించిపోకూడదు, నా తండ్రి రక్షించబడాలి, నా తల్లిదండ్రి దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడాలి. ఎందుకని మనం కలిసి ప్రార్థన చేస్తున్నామంటే ఇది యేసు క్రీస్తుకు కలిగిన మనస్సు. ఆమేన్ చెప్పండి. ఈ రోజున మనం అందరం ఏదో మనం తెచ్చుకున్నామండి, వండుకున్నాం, తిన్నాం, సరిపోదా దాంతో? ఇతరుల కొరకు మనకి ఏం పని? ఇతరుల కొరకు ప్రార్థన చేసిన పని మనకేంటి అని అనుకుంటాం. కానీ ఈ రోజున ఈ మనస్సు మనం కలిగి ఉంటే అది దేవుని దృష్టిలో అంగీకారమైన మనస్సుగా మార్చబడును గాక. ఈ రోజున ఆయన మనస్సు మనం కలిగి ఉండాలి, ఆయన మనస్సు మనం కలిగి ఉండాలి. ఇలాగే మనకు చోట మనం గమనిస్తే శతాధిపతి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి, అయ్యా నా దాసుడు రోగి అయి ఉన్నాడు, అతని దగ్గరికి వచ్చి కొంచెం బాగు చేయవా అని అడిగితే వెంటనే అన్నాడు, వెళ్దాం పద, అతని దగ్గరికి వెళ్దాం పద అంటే ఆయన ఒక్క మాట అంటాడండి శతాధిపతి మత్తయి సువార్త 8వ అధ్యాయంలో, ఇదిగో నీవు నా ఇంట అడుగు పెట్టుటకు నేను పాత్రుడని కాదయ్యా, నా కింద కూడా ఒక 100 మంది పనోళ్ళు ఉన్నారు, సైనికులు ఉన్నారు, నేను రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతారు. కానీ నా మాటకి, సాధారణమైన వ్యక్తిని నా మాటకి ఎంత విలువ ఉంటే మహిమ కలిగిన దేవుని మాటవయ్యా నీవు, మహిమ కలిగిన దేవుని వాక్కు అయ్యా నీది, నీ వాక్కు పంపితే ఎంత కార్యం జరుగుతుంది, ఒక్కసారి నా దాసుడు బాగుపడతాడని ఒక మాట పలకొచ్చుగా అని అంటే ఆయన అంటాడు, ఇశ్రాయేలీలలో ఎంతటి విశ్వాసం కలిగిన వ్యక్తిని నేను ఎక్కడా. ఇది ఆయన మనస్సు. ఆయన మనస్సు ఏంటంటే మామూలుగా మనుషులు మనం ఏం చూస్తాం? పై రూపాన్ని చూస్తాం, పై రూపాన్ని చూసి వారు మాట్లాడిన మాట వింటాం, లేదా వారి గురించి తెలుసుకుంటాం. కానీ మన దేవుడు మన మనస్సును చూస్తున్నాడు. ఆమేన్ చెప్పండి. అందుకే ఈ దినాన వాగ్దానం వచ్చినప్పుడు నేను ఏదైనా మాట సిద్ధపరచుకుందామని ఒక మాటని ఆశీర్వాదం గురించి ఒక మాట సిద్ధపరచుకుంటే ప్రభు ఈ మాటను తెలియజేస్తున్నాడు, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరు కలిగి ఉండాలి. ఆమేన్ చెప్దాం. ఈ రోజున మనమందరం ఎవరో తెలుసా? నేను క్రీస్తును నమ్ముకున్నానండి, ఆరాధిస్తున్నానండి, ఇదిగో వారానికి ఎన్నిసార్లు ఉపవాసం ఉంటాను, లేదా ఎన్నిసార్లు భక్తి చేస్తాను, రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాను అని అనుకుంటున్నాం, బాగా తప్పు కాదు. కానీ ఆ క్రీస్తుకు కలిగిన మనస్సు మనం చూపించే వారిగా ఉండాలి. మనం గురించి నేను ఇంత భక్తిపరుడండి అని మనం చెప్పుకోక్కర్లా. ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తాను, మన కుటుంబాన్ని చూడగానే, మన బిడ్డలను చూడగానే, అసలు మనల్ని చూడగానే అనాలి, వీరు క్రీస్తును పోలి నడుచుకుంటున్నారు. ఆమేన్ చెప్పండి. మనం చెప్పవలసిన లేదండి, మనం చెప్తే విలువే ఉంది. మనల్ని చూసిన వాళ్ళు అనాలి, వీళ్ళు క్రీస్తుని పోలి నడుచుకున్న కుటుంబం అండి, ప్రార్థన కలిగిన కుటుంబం అండి, వీళ్ళు ప్రార్థిస్తే ఆత్మకార్యాలు జరుగుతాయండి, వీళ్ళు ప్రార్థిస్తే అద్భుతాలు జరుగుతాయండి. ఒకప్పుడు మేము సమస్యలోడు మా కోసం ప్రార్థించారండి, ఒకప్పుడు మేము అనారోగ్యం కొన్నప్పుడు మా కోసం ప్రార్థించారండి, దేవుడు వారి ప్రార్థన విని మమ్మల్ని బాగు చేశాడు. ఒకప్పుడు మేము సమస్యలో ఉన్నాం, అప్పుల సమస్యలు నలిగిపోతున్నాం, అలాంటి సమయంలో ఇదిగో ఈ కుటుంబం మా కొరకు ప్రార్థించారండి, మేము ఉన్నాం, ప్రార్థిస్తామని మమ్మల్ని ధైర్యపరిచారండి.
ఆ సమయాన వాళ్ళు ఇచ్చిన ఆ ధైర్యం, వారు మాకు వెండి ఇవ్వాలా, బంగారం ఇవ్వాలా, వారు మాకు డబ్బు ఇవ్వాలా, ఏ ఆస్తిపాస్తులు ఇవ్వాలా, కానీ మా కోసం చేతులెత్తి ప్రార్థించారండి. వారు ప్రార్థించిన ప్రార్థన దేవుడు విన్నాడు. ఆకాశమందున దేవుడు కదులొచ్చి మా కుటుంబాన్ని కార్యం చేశాడు. అనే విధంగా మన కుటుంబాలు మార్చబడును గాక. ఈ మనస్సు మనము కలిగి ఉండాలి. ఏ మనస్సు అది? క్రీస్తు యేసునకు కలిగిన అదే మనస్సు మనము కలిగి ఉండి జీవించేటట్లుగా దేవుడు సహాయం చేయను గాక. ఏవే మనసు కలిగి ఉందో ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. మత్తయి సువార్త గడిచిన కొన్ని వారాలుగా మనం వింటున్నాం. ఆదివారం అక్కడ మందిరంలో జరుగుతున్న ఆరాధనలో 28వ వచనం చదువుతున్నాం. ఇప్పుడు 29వ వచనం చదువుదాం చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో రాయబడిన మాట. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను మీ మీద నా కాడిని ఎత్తుకొని నా యొద్దకు వచ్చి నేర్చుకొనుడి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగుతుంది. ఆమె చెప్పండి. ఇక్కడ ఈ మాట మీకు అర్థం కావాలంటే ఆ 28వ వచనంలో రాయబడిన మాట కూడా చదవండి, మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అని అన్నాడు కదండి. పైనేమో మీ ప్రయాసలతో ఉన్నారు, భారాలతో ఉన్నారు, కన్నీళ్లతో ఉన్నారు, కష్టాలతో ఉన్నారు, కలవరాలతో ఉన్నారు. నా యొద్దకు రండి, నా యొద్దకు వస్తే మీ భారం తీస్తా అంటే బాగుండేది. నా యొద్దకు వచ్చారు మీ బరువులు తగ్గిస్తా అంటే బాగుండేది. కానీ ఇక్కడ ప్రభు అంటున్న మాట ఏంటో తెలుసా? నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తా. అక్కడ వరకు బాగానే ఉంది. మరి 29వ వచనంలో మరొక మాట అన్నాడు. ఇప్పుడు 29వ వచనం ప్రారంభించండి. నేను ఎవరినో తెలుసా? సాత్వికుడను. ఆమె చెప్పండి. రెండవది ఆయన ఏమంటాడు? నేను ఎవరినో తెలుసా? దీన మనస్సు కలిగిన వాడను. ఈ రోజున మనలో ఈ రెండు ఉండాలండి, సాత్వికము, దీన మనస్సు. దీన మనస్సు అంటే చేసేవన్నీ చేసి ఏమి ఎరగనట్టు ఉండేది మనసు కాదు అది. దీన మనసు అంటే మనము లోపల ఏమనుకుంటున్నామో పైకి కూడా అదే కనబడుతుంది. కొంతమందిని చూసి అంటారు కదా, వాళ్ళు మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడరండి. వాళ్ళ మనసులో ఏదుందో అదే మాట్లాడతారు. దాని ద్వారా కొన్నిసార్లు ఇతరుల దృష్టిలో శత్రువులుగా మార్చబడతారు. దాని ద్వారా కొన్నిసార్లు ఇతరులు ద్వేషించుకుంటుంటారు. ఎందుకంటే వాస్తవం మాట్లాడతారు వారు. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు. ఇదిగో నువ్వు ఇలా నడుచుకోవడం మంచిది కాదు, నువ్వు ఇలా ప్రవర్తించడం మంచిది కాదు, నువ్వు ఇలా మాట్లాడడం మంచిది కాదు అని ఎన్నో రకాలుగా వాళ్ళకి చెప్తారు. ఎందుకంటే క్రీస్తు మనసు వీరు కలిగి ఉన్నారు కనుక. వీళ్ళ ఆలోచన ఏంటంటే వారు కూడా క్రీస్తు మనసు కలిగి ఉండాలి, వారు కూడా దేవునిలో అంటుకట్టబడాలి అని వారు ఆలోచన. అలా చెప్పడం వల్ల కొన్నిసార్లు వీరు నాకు చెప్తారా, వీరు నాకెలా చెప్తారా, అసలు వాళ్ళ గురించి వాళ్ళకి తెలుసా, వాళ్ళ గురించి నాకు తెలీదా అనే రకాలుగా మాట్లాడుతుంటారు. కానీ మనం ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే దేన మనస్సు కలిగిన వ్యక్తులుగా మనము మార్చబడాలి. ఆమె చెప్పండి. సాత్విక మనస్సు. నేను గడిచిన వారం మీకు ఆదివారం కూడా చెప్పినట్లున్నాను. మోషే సాత్వికుడు. మోషే అంత సాత్వికుడు ఎక్కడ కనబడ్డాడు అని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. మోషే నా ఇల్లంతట్లో నమ్మకస్తుడని. మోషే వంటి వాడు నా దృష్టిలో ఇంకెవరు లేరు అంటే దేవుడు మాట్లాడాడు. అయితే అంత సాత్వికుడిగా ఉన్న మోషే ఒక్క గుద్దితే మనిషి చనిపోయాడు. మరి సాత్వికుడు అంటారా, కోపం కలిగిన వ్యక్తి అంటారా? మన దృష్టిలో కోపంగా కనబడుతున్నాడు, మన దృష్టిలో నేరం చేసినవాడిగా కనబడుతున్నాడు, మన దృష్టిలో హంతకుడిగా కనబడుతున్నాడు. కానీ దేవుని దృష్టిలో ఆ మోషే గారు ఎలా కనబడుతుందో తెలుసా? సాత్వికుడిగా. మనం పైకి అందరికీ కోపదారిగా అనవచ్చు. కొంతమంది అంటుంటారు ఈయన కోపదారి అండి, ఈయన ఫలానండి అంటుంటారు. కానీ దేవుడు మన గురించి సాక్ష్యం ఇవ్వాలండి. మనుషులు ఏదోదో పేర్లు పెడతారు, ఏదేదో రకాలుగా మాట్లాడతారు. కానీ మనం ఆరాధించే దేవుడు మనలను సాత్వికులుగా తీర్చిదిద్దబోతున్నాడు. ఆ మాటలు రెండు అన్న తర్వాత మరొక మాట అన్నాడు, పక్కన చదవండి 29లోనే. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను. ఇప్పుడేమంటున్నాడు? మీ మీద నా కాడిని ఎత్తుకుని నా యొద్దకు వచ్చి నేర్చుకోండి. పైన ఏమన్నాడు? ప్రయాసతో ఉన్నారు, భారాలతో ఉన్నారు, కష్టాలతో ఉన్నారు, నా యొద్దకు రండి, నేను విశ్రాంతి కలుగు చేస్తాను అన్నాడు. ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే ప్రయాసలో ఉన్న మనం ఆయన దగ్గరికి వెళ్తే భారాలు ఏమవుతాయి? తీరిపోతాయి అని అనుకుంటాం. కానీ భారాలు తీరడం అది వేరే. ఇక్కడికి వచ్చినప్పుడు ఏమంటున్నాడు దేవుడు?
నా కాడిని ఎత్తుకొని మీరు బయలుదేరండి. కాడి ఏంటంటే చెప్పనా, ఒకప్పుడేమో మెడ మీద పాపపు కాడి ఉంది, ఒకప్పుడు మెడ మీద దాస్యపు కాడి ఉంది, ఒకప్పుడు మెడ మీద రహస్య పాపం అనే కాడు ఉంది, ఒకప్పుడు మెడ మీద ఏదేదో లోక సంబంధమైన కాడులు ఉన్నాయి. కానీ ఈ భారాలతో దేవుని సన్నిధికి మనం వెళ్ళలేం. మెడ మీద కాడి ఉన్నా మనం వెళ్ళటానికి వీలు పడదు, ఇష్టపడం. కొన్నిసార్లు ప్రార్థనకు రమ్మంటే కూడా కొన్ని కుటుంబాల్లో మా వల్ల కాదు అనేవాళ్ళు ఉంటారు. అంటే అప్పుడు మనం గుర్తుపడడం తెలుసా, వారి మెడ మీద ఏదో కాడు ఉంది, ఆ కాడి తొలగించబడేట్లుగా ప్రార్థన చెయ్యాలి. ఇక్కడ దేవుడు మనకు నేర్పిస్తున్నాడు తెలుసా, మరలా ఒక కాడి పెడుతున్నాడు. ఏం కాడది? ఇక్కడ మనం గమనిస్తే మన మెడ మీద క్రీస్తు సిలువ అనే కాడిని పెడుతున్నాడు. ఆమెను చెప్పండి. పరిశుద్ధ గ్రంథం అనే కాడిని పెడుతున్నాడు. ఆమెను చెప్పండి. ఈ కాడిని మోసుకుంటూ మనం పరలోక రాజ్యం పరుగులు తీసేవారిగా మార్చబడుదుము గాక. ఎప్పుడు? సాత్వికము, దీన మనసు, ఈ రెండు ఉంటే మనకు తెలుసు కదా. ఒక పొలం దున్నాలంటే ఏం కావాలి? నాగలి కావాలి, దానికి తోడు ఇంకేం కావాలి? 2 ఎద్దులు. ఆ 2 ఎద్దుల్లో ఒక ఎద్దు బక్క చిక్కింది, ఒక ఎద్దు బలిసింది అనుకోండి, సాఫీగా సాగుతుందా? ముందు వెనక వెళ్తుందా? ఈ రోజున మనము సాత్వికంతో దీన మనసుతో ఆయన కాడి అనే పరిశుద్ధ గ్రంథాన్ని మోసుకుంటూ ఆత్మీయ యాత్రలో పరుగులు తీసే వ్యక్తులుగా దేవుడు మనల్ని నిలబెట్టునుగాక. మనం మోయాల్సింది లోక భారం కాదు, మనం మోయాల్సింది పాప భారం కాదు, మనం మోయాల్సింది వ్యసనాల భారం కాదు, మనం మోయాల్సింది ఏ రకమైనటువంటి మన దురాశలని భారం కాదు. పరిశుద్ధ గ్రంథాన్ని మోసుకుంటూ ఆయన సన్నిధిలో దున్నుతూ, ఆయన సన్నిధిలో పని చేస్తూ, ఆయన కొరకు సాక్షిగా నిలబడుతూ, ఆయన కొరకు నిత్యము రోధించే వ్యక్తిగా, ప్రార్థించే వ్యక్తిగా కనబడుతూ, ఆయన సన్నిధిలో ప్రతిరోజు ఈ పంట, ఈ సంఘం అనే పంట, ఈ సంఘం అనే పొలంలో మనము నిత్యము దున్నేవారిగా మార్చబడుదుముగాక. ఈ రోజున ఆ విధంగా మనం మార్చబడాలంటే మనము మన మెడ మీద ఉన్న కాడి తొలగించబడాలి. సాత్వికము దీన మనసు అనే కాడి మన మీదకి వచ్చి పరిశుద్ధ గ్రంథమును మనము మోసుకుంటూ ఆత్మీయాత్రలో పరుగులు తీసే వ్యక్తిగా మనము మార్చబడుదుముగాక. ఒకప్పుడు నాకేంటి నేను అనే కాడి ఉంటుంది, ఒకప్పుడు నాకేంటి నా బలం అనే కాడు ఉంటుంది, ఒకప్పుడు నాకేంటి నా డబ్బు అనే కాడు ఉంటుంది. కానీ ఈ కాడులు మనల్ని పరలోకాన్ని తీసుకుని వెళ్ళలేవు. ఈ పరిశుద్ధ గ్రంథం అనే కాడి ఎప్పుడైతే మెడ మీద ఉంటుందో, ఎప్పుడైతే మోయడానికి సిద్ధపడతామో, ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని మోసుకుంటూ వాక్యాన్ని ప్రకటించుకుంటూ దేవుడు నీ పట్ల, నా పట్ల, కుటుంబాల పట్ల చేసిన సాక్ష్యాన్ని ప్రకటించుకుంటూ నిత్య రాజ్యానికి అర్హులుగా, వారసులుగా మార్చబడే ధన్యత దేవుడు దయచేయునుగాక. ఈ కాడి ఎలాంటిదో ఒక రాయబడం చూడండి. నా కాడి సులువైనది. ఈ రోజున ఈ కాడి ఎంత సులువైనదంటే కొంతమంది బైబిల్ ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని ప్రార్థనకు వెళ్ళడానికి కూడా మొహమాట పడతారు, ఏమనుకుంటారని. కానీ ఇది మనం మోయాలి. ఒక భక్తుడు అంటాడు, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నేను మోస్తున్నాను, ఈ పరిశుద్ధ గ్రంథం నన్ను మోస్తుంది. ఎక్కడ తీసుకెళ్తుందో తెలుసా? నన్ను మోస్తూ పరలోకానికి తీసుకుని వెళ్తుంది. ఒకప్పుడు పాపిని, పరిశుద్ధ గ్రంథం మోయడానికి కూడా అర్హుడిని కాను, ఒకప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథం పట్టుకోవడానికి కూడా యోగ్యుడిని కాను. అలాంటి నన్ను ఈ పరిశుద్ధ గ్రంథం మోసేలాగా దేవుడు చేశాడు. ఈ పరిశుద్ధ గ్రంథం నరకం అనే దారి నుంచి నన్ను తప్పించి నిత్యత్వం అనే మోక్షం అనే దారిలో నన్ను నడిపేస్తూ ఉంది. ఆమె చెప్పండి. ఈ కాడిని మోసేవాళ్ళు తప్పటడుగులు వేయరు. ఈ కాడిని మోసేవాళ్ళు లోక సంబంధమైన ఆలోచన ఊరేగవు. ఈ కాడిని మోసేవాళ్ళు ఎక్కడ కూడా వారి మీద వీరి మీద లేనిపోయిన కల్పించే మాటలు రావు. ఎందుకంటే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం పట్టుకోవడం మాత్రమే కాదు, దీనిని భుజాల మీద మోసుకుంటూ పరుగులు తీసేవారిగా మార్చబడుదుము గాక. ఈ మాటలు వింటున్న మన జీవితంలో మూలవాక్యం ఒకటే మీరు మనసులో పెట్టుకోండి. మనం ఎలా ఉండాలి? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మనము కలిగి ఉండాలి. ఆయన ఎలాంటి వాడు తెలుసా? సాత్వికుడు, దీన మనస్సు కలిగిన వాడు. ఆయన పోలి మనం నడుచుకొని అడుగులు వేసే ధన్యత దేవుడు మనకు దయచేయును గాక. మరొక మాట మీకు చూపించి నేను కొంచెం ముందుకు వెళ్తాను చూడండి. అదే మత్తయి సువార్త 20వ అధ్యాయం 26 నుంచి 2 వచనాలు చదవండి. మత్తయి సువార్త 20వ అధ్యాయం 26వ వచనం నుంచి త్వరగా చూడండి. మీలో ఎవడు గొప్పవాడై ఉండకూడదు, వాడు మీ పరిచారకుడై ఉండవలెను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండకూడదు, వాడు మీ దాసుడై ఉండవలెను. అలాగే
మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకు వచ్చెనని చెప్పాను. ఇక్కడ రాయబడిన మాటలు మనం గమనిస్తే మరొక మాటలు మీకు చూపిస్తాను. అవి కూడా మీకు చూసిన తర్వాత ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్త 22వ అధ్యాయం 27వ వచనం. లూకాసు వార్త 22:27. గొప్పవాడు ఎవడు? భోజన పంక్తిని కూర్చుండువాడా? పరిచర్య చేయువాడా? చేయుటకు వచ్చిన్నాను. మరొక మాట మీకు చూపిస్తాను. యోహాను సువార్త 13వ అధ్యాయం 14-15 వచనాలు. కాబట్టి ప్రభువును బోధకుడునైన నేను నీ పాదములు కడిగిన ఎడల, మీ పాదములను కడిగిన ఎడల మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగు చేసి తిని. దేవునికే మహిమ కలుగును గాక. ఈ 3 వచనాల్లో మనం చదివిన మాట మత్తయి సువార్త 20వ అధ్యాయంలో, లూకాసు వార్త 22వ అధ్యాయంలో, యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఈ 3 వచనాలు చదివిన మాట మనం గమనిస్తే ఆయన మనస్సు ఏంటంటే పరిచర్య చేయించుకునే మనసు కాదు ఆయనది. ఏ మనసు అయింది? పరిచర్య చేసే మనస్సు. ఎందుకని ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఆయన మనస్సు ఒకటేమో సాత్వికుడు, దీన మనసు కలిగిన వాడు. రెండవది అలా మనం బ్రతికిన మనం ఎలా ఉండాలంటే పరిచర్య చేసే వ్యక్తులుగా మనము మార్చబడాలి. ఆమె చెప్పండి గట్టిగా. ఎందుకని ఏ పరిచర్య చేయాలి? పరిచర్య చేయడం అంటే మందిరంలోకి వెళ్ళి చేపలు వేయడమా? పరిచర్య చేయడం అంటే గిన్నెలు పాత్రలన్నీ కడగటమా? పరిచర్య చేయడం అంటే సౌండ్ సిస్టమ్ పెట్టడమా? పరిచర్య చేయడం అంటే వాయిద్యాలు వాయించడమా? పరిచర్య చేయడం అంటే వాక్యాన్ని చదవడమా? ఇవి మాత్రమే కాదంట, ఇవన్నీ పరిచర్యలో ఒక భాగమే. కానీ ఇక్కడ రాయబడి మాట ఏంటో తెలుసా? పరిచర్య చేయవాడు ఎవడో ఎలా ఉండాలో ఇక్కడ రాయబడి ఉంది. పరిచర్య చేసే వ్యక్తి ఎలా మార్చబడాలో ఇక్కడ రాయబడి ఉంది. వారి పాదములు కడుగుతున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. అప్పుడు పాదాలు కడిగే సమయంలో ఒక వ్యక్తి అంటాడు, పేతురు గారు అంటాడు, అయ్యా నీవు నా పాదాలు కడగొద్దు, నువ్వు నా పాదాలు పట్టుకుంటే నేను తట్టుకోలేనంటే ఆయన ఒక మాట అన్నాడు, నీ పాదాలు నేను కడగకపోతే నాలో నీకు పాలు పంపులు ఉండవు అని అంటాడు. వెంటనే అసలు ఎంత దుడుకు కలిగిన వ్యక్తి పేతురు గారు అంటే నా మాట రాయబడి ఉంటుంది. ఎంతగా త్వరపడతాడంటే వెంటనే అయ్యా అయితే పాదాలు కాదు నా తల మొదలుకొని అరికాల వరకు కడిగేసాయి అని అంటాడు. అప్పుడు మరొక మాట అంటాడు యేసుక్రీస్తు ప్రభుల వారు, స్నానం చేసి శుద్ధైన వాడు ఈ కాళ్ళు ఒకటి కడుక్కుంటే చాలు. ఇప్పుడు మీరు గమనించండి, పల్లెటూరు వెళ్ళగానే ఏమిస్తారు? ముందు చెంబుతో నీళ్ళు ఇస్తారు, కాళ్ళు కడుక్కొని లోపలికి రమ్మని. ఆ ఆచారం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ అలవాట్లు ఎక్కడి నుంచి వచ్చాయంటే బైబిల్ గ్రంథంలో నుంచే. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మనకు మాదిరి ఉంచారు. ఒకరి పాదాలు కడగటం, ఎవరైనా చూడండి, ఒకరి చెప్పులు బయట ఉన్నాయనుకోండి, ఊడ్చేటప్పుడు ఎలా పట్టుకుంటారు? ఊడ్చేటప్పుడు చెప్పులు తీయడానికి ఎడం చేత్తో చెప్పులు పట్టుకొని తీసి పక్కన పెడతారు. కానీ నాకు తెలిసినంత ఎడం చేత్తో కాదు, అసలు కుడి చేత్తను పట్టుకొని తీయాలి. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా ఎవరైనా సరే. ఎందుకంటే అది పరిచర్య. అసలు అక్కడే మనకు కనబడుతుంది. ప్రభువు మనల్ని గమనిస్తాడు, వీరు ఎలా పట్టుకుంటారు, వీరు ఎలా చేస్తారు. ప్రభువు మనల్ని ప్రతిదీ చూస్తాడు. మన ఆలోచనలు తెలుసు ఆయనకి, మన తలంపులు తెలుసు. కీర్తనకారుడు దావీదు అంటాడు కదా, నేను కూర్చుండడం తెలుసు అయ్యా, నేను లేచడం తెలుసు, నేను పడుకోవడం తెలుసు, నేను నడవడం తెలుసు, అసలు నా మాట నాలుక రాక మునిపే అది నీకు తెలుసు. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో మనము పరిచర్య ఇప్పుడు ఈ రోజులో మనం చూస్తే ప్రతి చోట చేయించుకోవడానికే ఇష్టపడతారు కానీ చేసేవారు తక్కువ. కానీ ఈ మాటలు నేను చెప్పేది లోక సంబంధమైన లేదా మన మందిరంలో పరిచర్య దాని గురించి కాదు. మనము దేవుని సందులో పరిచర్య చేయడం అంటే పాదాలు కడగడం అంటే కనబడ్డ వాళ్ళందరూ పాదాలు కడగడం అని కాదు. మనం ప్రతి విషయంలో ఆ విధముగా తగ్గింపు స్వభావం కలిగి క్రీస్తు మనసు కలిగిన వ్యక్తులుగా మనము మార్చబడుదాము గాక. మనలో పైకి తగ్గింపుగానే కనబడినా లోపల అనిపిస్తుంది, వీళ్ళ పాదాలు నేను కడగడం ఏంటి, వీళ్ళ దగ్గర నేను తల వంచడం ఏంటి, వీళ్ళ దగ్గర నేను తగ్గించుకోవడం ఏంటి అని మనసులో కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో ఒక్కొక్కరి జీవితం జరగవచ్చు. కానీ ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, ఇదిగో ఈ మనస్సు మీరు కలిగి ఉండాలి. ఈ రోజున క్రీస్తు మనసు మనకు ఎందుకు రావాలి? అసలు క్రీస్తు మనసు మనం ఎందుకు కలిగి ఉండాలంటే
పరలోక రాజ్యానికి సిద్ధపాటు కలిగి ఉన్నాం కదా, రక్షణ పొందుకొని రాకడ కొరకు సిద్ధపాటు కలిగిన వ్యక్తులుగా మార్చబడుతున్నాం కదా, ప్రతిరోజు ప్రార్థనలో, భక్తిలో, వాక్యంలో, పరిచర్యలు అన్నింటిలో ముందుకు సాగుతున్నాం కదా. ఆ సాగుతున్న మనలో ఎక్కడ నేను అనే స్వభావం మనలో కనబడకుండా నా దేవుడు కనబడాలి మొదట, ఆ తర్వాత నేను కనబడాలి. ఆమేన్ చెప్పండి. మనలో మొదట ఎవరు కనబడాలి? మనల్ని చూడగానే, మన పరిచర్య చేసినా, మనం పాట పాడినా, మనం వాక్యాన్ని చదివినా, మనం ఏ పని చేసినా మొదట ఆయన మనలో కనబడాలి. అంతేగాని మొదట మనం కనబడతాం. ప్రతిసారి మొదట మనం కనబడడానికి ఇష్టపడుతుంటాం. కానీ ఈ రోజున మనం హృదయాల్లో మన క్రీస్తును కొలువ ఉంచుకున్న మనం ఏది చేసినా, పాట పాడినా ప్రభువే కనబడాలి. ఆమేన్ చెప్పండి. స్తుతించినా ప్రభువే కనబడాలి. ఆమేన్ చెప్పండి. మనం ఏ పని చేసినా మొదట ఎవరు కనబడాలి? ఆయన కనబడాలి. ఆయన హెచ్చించబడాలి, మనము తగ్గించబడాలి. యోహాన్ గారు అంటాడు కదా, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఈ మాటలు వింటున్న మన జీవితంలో ఎందుకని ఈ మనసు కలిగి ఉండమంటున్నాడు? ఈ మనసు కలిగి ఉంటే మనకు ప్రయోజనం ఏంటి? అసలు ఈ మనసు కలిగి ఉంటే అంతా ద్వేషాలే కదండి. తగ్గింపు స్వభావం క్రీస్తు మనసు కలిగి ఉంటే ఎవరు మనల్ని గౌరవిస్తారు? ఎవరు మనల్ని గొప్ప చేస్తారు? క్రీస్తు మనసు కలిగి ఉన్న అసలు యేసుక్రీస్తు ప్రభుల వారిని పట్టించుకోలేదు కదా. యేసుక్రీస్తు ప్రభుల వారినే అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు, అక్కడ ఉన్నటువంటి సద్దూకయ్యులు, అక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ కలిసి ఆయన ఎలా చంపుదాం అని ప్రయత్నించారు కదా. మరి ఈ మనసు మనం ఎలా కలిగి ఉండాలండి? ఆ మనసు కలిగి ఉంటే మనకి ఎక్కడ మంచి పేరు ఉండదు. ఆ మనసు కలిగి ఉంటే మనం ఎక్కడ గౌరవించబడం. ఆ మనసు కలిగి ఉంటే మనం ఎక్కడ కూడా గొప్ప చేయబడిన వ్యక్తులుగా కనబడం. అయితే ప్రభు ఏమంటాడు తెలుసా? నా నిమిత్తం తన్ను తాను ఎవరైతే తగ్గించుకుంటున్నాడో వారిని నేను హెచ్చించబోతున్నాను. గట్టిగా ఆమేన్ చెప్పండి. గడిచిన వారం విన్నాం కదా, మీరు కూడా విన్నారు కదా. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చివరి మాట, నా నిమిత్తం హింసించబడే వారందరూ పరలోక రాజ్యం వారు సొంతం చేసుకోబోతున్నారు. ఆమేన్ చెప్పండి. ఈ రోజున ఆయన మనస్సు మనం కలిగి ఉంటే చాలండి. ఈ లోకంలో మనం ఏది, ఒకవేళ ఏ గౌరవాలు మనకు కలగపోయినా పర్వాలా, క్రీస్తు మనస్సు కలిగిన వ్యక్తులుగా మనము తీర్చిదిద్దబడుదుము గాక. క్రీస్తు మనస్సు అంటే సాత్వికం ఆయన మనస్సు, దీన మనస్సు ఆయన మనస్సు, పరిచర్య అంటే తగ్గింపు స్వభావం ఆయన మనస్సు. ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఈ 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఆయన మనస్సు మనం కలిగి ఉంటే, చివరిగా ఒక మాట మీకు చూపించిన ముగించేస్తాను చూడండి. చాలా విషయాలు నేను సిద్ధపరుచుకున్నా, కానీ ఒకే ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక, ఆయన చిత్తమనే మనస్సు, అనేకులు రక్షించబడాలనే మనస్సు. ఇక్కడ ఒక మాట రాయబడి చూడండి, 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనున్నట్లు ఆయన మనకి మాదిరి ఉంచాడు. హల్లెలూయా. ఇక్కడ చాలా విషయాలు మనకు రాయబడ్డాయి, కానీ నేను చాలా విషయాలు సిద్ధపరిచినా, కానీ ఒకే ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా. క్రీస్తు ఎవరి కొరకు శ్రమ పడ్డాడు? మన కొరకు, నా కొరకు, మన అందరి కొరకు శ్రమ పడ్డాడు. మనం అనుకుంటాం ఎందుకు పడ్డాడండి ఆయన, ఎందుకు శ్రమ పడాల్సిన అవసరం వచ్చిందంటే మనకు ఒక మాదిరి ఉంచాడు. ఇదిగో, ఒకవేళ నన్ను నమ్మారా, ఒకవేళ నా నామాన్ని ప్రకటిస్తున్నారా, ఒకవేళ నా నామాన్ని ప్రార్థన చేస్తున్నారా, శ్రమలు ఎదురవుతున్నాయా, కష్టాలు ఎదురవుతున్నాయా, అందరూ కూడా నమ్మారులేండి దేవుణ్ణి, పొందారులేండి రక్షణ, చేశారులేండి ప్రార్థన అని అంటున్నారా, నా కొరకు నేను ఎలా శ్రమ పడ్డానో ఆ శ్రమలలో మీరు పాలివారిగా మార్చబడ్డారు. ఆ శ్రమలలో మీరు పాలివారిగా మార్చబడ్డారు కదా. నేను ఉంచిన మాదిరిలో మీరు తప్పిపోకుండా ఆ మాదిరి ప్రకారం నడిచారు. ఇదిగో మీ కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉంది, మీ కొరకు రక్షణ కిరీటం ఉంచబడింది, మీ కొరకు ఒక అతిశయ కిరీటం ఉంచబడింది, మీ కొరకు ప్రశస్తమైన ఒక కిరీటం ఉంచబడింది. తిమోతి గారితో అంటాడు కదా పౌలు గారు, మంచి పోరాటము పోరాడాను. ఎలా పోరాడాడు? ఎన్నో శ్రమలు. అసలు అంతకుముందు ఆయన పౌలు గారిగా మార్చబడక ముందు క్రైస్తవులు అని కనబడిన వాళ్ళని చంపుకుంటూ వెళ్ళేవాడు, తరుముకుంటూ చంపేవాడు. పరిశుద్ధుడైనటువంటి స్టెఫను చనిపోవడానికి అక్కడ నిలబడి సాక్షిగా ఉన్నాడు. రాళ్లతో కొడుతున్నప్పుడు స్టెఫన్ అంటాడు, పరలోక రాజ్యం నాకు ఆకాశం తెరవబడింది, పరలోక రాజ్యం అక్కడ కనబడుతుంది, మనుష్య కుమారుడు అక్కడ నిలబడి ఉన్నాడు, ఇదిగో నన్ను ఆయన పిలుస్తున్నాడని చెప్తుంటాడు. అందరూ దేవదోషణ చేశాడు అని రాళ్ళు తీసుకుని కొట్టి చంపేశారండి. క్రీస్తు కొరకు శ్రమలు అనుభవించాడు ఎందరో భక్తులు, క్రీస్తు కొరకు హతసాక్షులుగా మార్చబడ్డారు.
ఎందరో క్రైస్తవులుగా పిలువబడిన వాళ్ళు ఈ రోజున ఈ మాటలు వింటున్న మనం దేవుని కొరకు ఏ ఏ విషయంలో మనం ఆయన పోలికలో నడవగలుగుతున్నాం? 11వ అధ్యాయం మొదటి వచనంలో ఒక మాట అంటాడు కదా, కొరింథీయులకు రాసిన పత్రికలో, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము నన్ను పోలి నడుచుకోండి. ఒకప్పుడేమో నేను హింసకుడును, దోషకుడును, హానికరుడనైన నన్ను ఆయన కృపతో జ్ఞాపకం చేసుకుని నన్ను నిలబెట్టాడు అంటాడు. ఒకప్పుడు ఎంత ఘోరమైనటువంటి వ్యక్తో ఆయనకు ఆయన చెప్పుకున్నాడు బిరుదులు. ఈ రోజున ఆ బిరుదులు, అంతటి బిరుదులు కలిగిన వ్యక్తే నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నడుచుకోండి అంటున్నాడే. ఆ మనసు ఎలా వచ్చింది? ఒకప్పుడు హింసకుడు కదా, క్రీస్తు మనసు ఎలా వచ్చింది? ఒకప్పుడు దోషకుడు కదా, క్రీస్తు మనసు ఎలా వచ్చింది? ఒకప్పుడు హానికరుడు కదా, క్రీస్తు మనసు ఎలా వచ్చిందంటే ఆయనలో అంటు కట్టబడ్డాడు, ఆయన పోలి నడవడం మొదలుపెట్టాడు. ఈరోజు ఆయన అంటాడు మీరు క్రీస్తుని పోలి నడుచుకోండి అనట్లా, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. ఈ విధంగా చెప్పగలిగిన మనస్సును దేవుడు మనకు దయచేయునుగాక. ఈ మాటలు వింటున్న మనందరము క్రీస్తుని పోలి నడుస్తున్నాం. కానీ ఇక మీదట మనం ఎలా ఉండాలి తెలుసా? క్రీస్తుని పోలి నడవండి, క్రీస్తుని పోలి నడవండి అని చెప్పేవారిగా కాదు, మనల్ని చూసి అనేకులు క్రీస్తు మార్గంలో నడిచే వ్యక్తులుగా మనము తీర్చిదిద్దబడుదుము గాక. ఈ మనసు దేవుడు మనకు దయచేయును గాక. ఒకే ఒక్క మాట, చివరి మాటని మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం అనుకుంటా, ఒకసారి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ అధ్యాయం 13వ వచనం. ఈ ఒక్క మాట చదువుకుని ప్రార్థన చేసుకున్నాం. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయిన గనుక తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించదను, నిశ్చయముగా నేను నిన్ను విస్తరింపజేసేదనని చెప్పాను. హల్లెలూయా. ఈరోజు నా క్రీస్తు మనస్సు, సాత్వికమనే మనస్సు, దేన మనస్సు అనే మనస్సు, పరిచర్య చేసే మనస్సు, అనేకుల ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడే మనస్సు, క్రీస్తును పోలి నడిచే మనస్సు మనలో ఉంటే మనల్ని దేవుడు విడిచిపెట్టక తన తోడు అని ప్రమాణం చేసి నిశ్చయముగా మిమ్ములను దేవుడు ఆశీర్వదించునుగాక, నిశ్చయముగా ప్రభు మిమ్మల్ని విస్తరింపచేయునుగాక. ఎప్పుడు ఆశీర్వదిస్తాడు, ఎప్పుడు విస్తరింపజేస్తాడంటే ప్రారంభం నుంచి మనలో ఏముండాలి? ఆయన మనస్సు అంటే సాత్వికమనే మనస్సు, రెండవది దేన మనస్సు, మూడవది పరిచర్య చేసే మనస్సు, నాలుగవది నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థించే మనస్సు, ఐదవది ఆయన పోలి మనం నడిచి మనల్ని పోలి అనేకులు నడిచే మనసు మనలో దేవుడు కలుగు చేయాలి. ఇవన్నీ జరిగితే ఆయన అంటాడు నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఎప్పుడు క్రీస్తు మనసు మనలోకి వస్తే ఆ విధంగా మనం జీవిస్తే ఆశీర్వాదం మన వెంట వచ్చునుగాక. ఈ ఆశీర్వాదం ఏంటంటే భూ సంబంధమైన ఆశీర్వాదం కాదు, పర సంబంధమైన ఆశీర్వాదం మీ కుటుంబానికి దేవుడు దయచేయునుగాక. అబ్రహాం అంటాడు కదా, ఇసుక రేణువులంతా ఆశీర్వాదం, ఆకాశ నక్షత్రాలంతా ఆశీర్వాదం. అంటే ఇసుక రేణువులు దేనితో పోల్చబడింది? భూమి యొక్క ఆశీర్వాదం, ఈ భూ సంబంధమైన ఆశీర్వాదం. ఆకాశ నక్షత్రాలు దేంతో పోల్చబడ్డాయి? పరలోక సంబంధమైన ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదాలు మీరు మీ కుటుంబం అనుభవించుదురుగాక. ఎప్పుడు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు నేను మనమందరం కలిగి ఉన్నప్పుడు, ఆ మనసు మనలో కలిగి ఉంటే చాలు. ఏ విషయంలో మనం తొందరపడం, ఏ విషయంలో మనం నిరాశపడం, ఏ విషయంలోనూ నాకు ఈ పని జరగలేదే, ఆటంకం వచ్చిందని ఎక్కడ నిరాశపడం. క్రీస్తు మనసు మనం కలిగి జీవించే వారిగా ప్రభు మనల్ని నిలబెట్టునుగాక. ఆ మనసు కలిగిన మనలో ఆయన ఆశీర్వదించడం మొదలు పెడతాడు. ఎలా ఆశీర్వదిస్తాడంటే నిశ్చయముగా ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేస్తాడు. ఈ ఆశీర్వాదం మీ కుటుంబాలకు దేవుడు దయచేయునుగాక, మీ బిడ్డలకు దేవుడు దయచేయునుగాక, మీ ఉద్యోగానికి దేవుడు దయచేయునుగాక, మీరు వెళ్ళే మార్గాలకు ఆయన ఆశీర్వాదకరమైన మార్గముగా మార్చునుగాక. తల వంచండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారు తల వంచండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆయన మనతో మాట్లాడిన ప్రతి ఒక్క మాటని మనసులో పెట్టుకొని
క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండండి. ఆ మనస్సు కలిగి ఉన్న మనం సాత్వికులుగా మార్చబడాలి. ఆ మనస్సు కలిగి ఉన్న మనం దేన మనస్సు కలిగిన వారిగా మార్చబడాలి. ఆ విధంగా కలిగి ఉన్న మనం ఆయన కాడిని ఎత్తుకొని ఆయన పరిచర్య కొరకు పరిమళ సాక్ష్యాన్ని వెదజల్లుతూ నడిపించబడే వ్యక్తులుగా మనం మార్చబడాలి. పరిచర్య అంటే తగ్గింపు స్వభావం, ఆత్మీయ అనుభవం. ప్రతిరోజు కూడా మనలను, మన కుటుంబాన్ని ఆయన సన్నిధిలో ఆయన మనస్సు కలిగిన కుటుంబంగా, ఆయన మనస్సు కలిగిన బిడ్డలుగా మనం మార్చబడేట్లుగా దేవుడు చేయాలి. ఆయన మనస్సు కలిగి ఉన్న మనం రక్షించబడడం చాలు అని కాదు, మన తోటివారు, మన రక్త సంబంధికులు, మనకు తెలిసిన వారు, మన బంధువులు రక్షించబడేట్లుగా మనము వారి కొరకు ప్రార్థించే మనస్సు మనలో కలగాలి. ఆ మనస్సు కలిగి ఉన్న మనం క్రీస్తును పోలి నడుస్తున్న మనం మనవలే అనేకులు నడవగలిగినట్లుగా మన హృదయాలు మార్చబడేట్లుగా దేవుడి కార్యాన్ని చేయాలి. ఈ విధంగా మనం జీవిస్తే నిశ్చయముగా ఆయన తన తోడు అని ప్రమాణం చేసి మనల్ని నిశ్చయముగా ఆశీర్వదించబోతున్నాడు, నిశ్చయముగా విస్తరింపజేయబోతున్నాడు. ఈ దీవెన కలుగునట్లుగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, గొప్ప దేవుడా, ఘనుడా, శ్రేష్ఠుడా, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన మీ ఉన్నతమైన నామంలో లెక్కలేనన్ని వేల కొలదిగా కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రాలు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఈ విధంగా నాయన కుటుంబంలో మేమందరం ఇంతవరకు కలిసి నాయన ఈ సందులో స్తుతించుకొని ఆరాధించుకొని ప్రార్థించుకోవడానికి అవకాశం కలుగు చేశారు. నీ మాటలను ధ్యానించడానికి కృప చూపించారు. మీరు వాగ్దానంగా మీరు మాతో మాట్లాడారు కదయ్యా. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండమని, ఆ మనస్సు మేము కలిగి జీవించడానికి, ఆ మనస్సు కలిగి మేము బ్రతకడానికి, ఆ మనస్సు కలిగి అనేకులకి మేము మాదిరికరంగా మార్చబడడానికి కృప దయచేయండి. సాత్వికము, దేన మనస్సు, పరిచర్య, అనేకుల ఆత్మల రక్షణ, ఇదిగో నాయన నిన్ను పోలి మేము నడుచుకునే మనస్సు మీరు మాకు అనుగ్రహింపజేస్తే, ఆ విధంగా మేము జీవించినప్పుడు నిశ్చయముగా మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తారని, నిశ్చయముగా మీరు మమ్మల్ని విస్తరింపజేస్తారని మీరు వాగ్దానం చేసిన ఈ వాగ్దానం అంతటిని కూడా మా జీవితాల్లో నెరవేర్చండి. మరొక్కసారి ఇదిగో నాయన అన్న కొరకు, అన్నతమ్మ కొరకు, బిడ్డల కొరకు, రాహుల్, ప్రియాంక కొరకు ప్రార్థన చేస్తున్నాం అయ్యా. కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటే నిశ్చయముగా ఈ కుటుంబం ఆశీర్వదించబడును గాక, నిశ్చయముగా బిడ్డలు ఆశీర్వదించబడును గాక, నిశ్చయముగా వారి సంతానము విస్తరించును గాక. కృప చూపించండి. చదువుల్లో కృపతోడే ఉండండి. ఉద్యోగంలో ఇదిగో నాయన మీరు ఇచ్చిన ప్రమోషను, అలాగే వెళ్తున్నటువంటి మార్గాలు, వస్తున్న మార్గాలు, ప్రతి విషయంలో నీ కృప తోడుగా ఉంచండి. అధికారుల్లో కూడా నాయన మంచి మనసును దయచేయండి. అన్న విషయంలో కూడా నాయన వెళ్ళి వస్తున్న ప్రతి ఒక్క ప్రయాణాల్లో కాపుదల దయచేయండి, మేలు చేయండి, వారి అవసరాలు తెచ్చండి. బిడ్డల చదువులు అయ్యా ఇదిగో ఫీజులు, కావలసినటువంటి వనరులు, వసతులు ప్రతిదీ సమకూర్చబడేట్లుగా మేలు చేయమని మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ మాటలు హృదయాల్లో స్థిరపరిచి ఆ మనస్సు క్రీస్తు మనస్సు మేము కలిగి ఉండడానికి కృప దయచేయమని, కుటుంబాన్ని ఆశీర్వదించి దీవెన చేత నింపమని, ఆశీర్వాదానికి వారసులుగా తీర్చిదిద్దమని, అటు ఘనమైన కార్యాలు మీరు చేసిన దేవుడు అందుకు మీకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన శక్తి గల నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, మహా కనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క న్యూన సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును మనకును మనవల ప్రార్థించే సకల పరిశుద్ధులకును ఈ కుటుంబానికి, బిడ్డలకును, ఉద్యోగానికి కలిగిన సమస్తానికి కృపా సమాధానములు సదాకాలం సమృద్ధిగా తోడయుండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వందనాలు.